చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యమును ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము, మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఏమండి, గడిచిన శుక్రవారం ఆత్మీయ పోరాటము, స్పిరిచువల్ వార్ఫేర్ అనేటువంటి అంశాన్ని నేను తీసుకున్నాను. ఆ అంశం మీదే నేను ప్రసంగం కూడా చేశాను. అందులో ముఖ్యంగా మానవులందరూ కూడా ఈ లోక సంబంధమైన లేదా లౌకికమైన పోరాటం చేస్తున్నారని, అందులో ప్రాముఖ్యంగా క్రైస్తవులుగా ఉన్నవారు, అంటే క్రీస్తుని అంగీకరించిన వారు ఈ లోక సంబంధమైన జీవన సంబంధమైన పోరాటాలతో పాటు ఆత్మీయ పోరాటాన్ని కూడా చేస్తున్నారు మరియు చేయాలి అని ఆ రోజు ప్రసంగంలో నేను చెప్పడం జరిగిందండి. వాటికి కారణాలు కూడా నేను మెన్షన్ చేశాను ఆ రోజు. ఆ రోజైతే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం ప్రకారము మన ముందు ఉంచబడినటువంటి ఆ పోరాటంలో విశ్వాస సంబంధమైన మంచి పోరాటం మనం పోరాడాలని, అదేవిధంగా కీర్తనల గ్రంథం 144 కీర్తన 1వ వచనం ప్రకారము దేవుడే మనకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనం విన్నామండి. ఈరోజైతే నా యొక్క వాక్యాంశముగా అగైన్ అదే అంశాన్ని, స్పిరిచువల్ వార్ఫేర్ అంటే ఆత్మీయ పోరాటము పార్ట్ 2గా, స్పిరిచువల్ వార్ఫేర్ 2 లేదా ఆత్మీయ పోరాటము 2 సెకండ్ పార్ట్గా నా యొక్క వాక్యాంశంగా నేను తీసుకుంటున్నానండి. ఈరోజు మన యొక్క ప్రసంగంలో లేదా వాక్యాంశంలో ముఖ్యంగా మన విరోధిని గురించి, మన శత్రువుని గురించినటువంటి సమాచారాన్ని లేదా ఆయా విషయాలను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. బహుశా కొంతమందికి సందేహం రావచ్చు, ఏమండి మన శత్రువుని గురించినటువంటి విషయాలు, విరోధి అయిన అపవాది గురించినటువంటి విషయాలు మనకెందుకండి అని అంటే, మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. ఒక రాజ్యంలో రాజు మరొక రాజుతో యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాడు. అతడు ముందుగా చేసే పని ఏంటండి? అవతల రాజు యొక్క సైన్యం ఎంత, అతని బలాబలాలు ఎంత, సైనికుల సంఖ్య ఎంత, వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏంటి, వారికి తెలిసినటువంటి నైపుణ్యాలు ఏంటి, వీటన్నిటినీ కూడా ఈ రాజు తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఏమండి, ఎందుకని? అవతల వ్యక్తి యొక్క బలములు మరియు బలహీనతలు ఎప్పుడైతే ఇతనికి తెలుస్తాయో, ఏ రీతిగా సిద్ధపడాలో ఈ రాజు ఆ రీతిగా సిద్ధపడతాడు. ఈరోజు నా యొక్క వాక్యాంశంలో అపవాదిని గురించి, అపవాది అంటే అపవాది యొక్క సైన్యమును గూర్చి లేదా ఆ యొక్క డీమన్స్ ఎవరైతే అపవాదితో పాటు వారు ఉన్నారో వారిని గురించి మరియు వారి యొక్క బలాలను గురించి, మరియు ఒక విశ్వాసి ఏ విధంగా ఈ అపవాదితో పోరాటం చేయాలి అనే విషయాల గురించి ఈరోజు నా యొక్క విషయాలను నేను తెలియజేస్తానండి. ముందుగా, సాటన్ ఈజ్ నాట్ జస్ట్ ఎ డీమన్ హిమ్సెల్ఫ్ బట్ ఆల్సో ద లీడర్ ఆఫ్ డీమన్స్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, అపవాది ఈ సాతాను సింగిల్గా పోరాటం చేయట్లేదండి. వాడు సింగిల్ కాదు, వాడు ఒక అపవాది అయి ఉండి, వాడే ఒక ఘటసర్పం అయి ఉండి, వాడితో పాటు అనేక మంది డీమన్స్తో వాడు యుద్ధం చేయిస్తున్నాడు. అండ్ ఆల్సో హీ ఈస్ ద లీడర్ ఆఫ్ దోస్ డీమన్స్. ఆ దురాత్మలకు వీడు నాయకుడిగా ఉన్నాడు. ముందుగా వాక్యం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 24వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 12వ అధ్యాయము 24వ వాక్యం అండి. పరిసయ్యులు ఆ మాట విని వీడు దెయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే
దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒకరున కాదనిరి. ఇక్కడ ఒక మాట మనం చూస్తామండి. ఆ మాట ఏంటంటే బయల్జెబూలు. ఏంటండి? బయల్జెబూలు. దీన్ని ఇంగ్లీష్లో బీల్జెబుల్ అన్నారు. అంటే BELZEBUL. అంటే అర్థం ఏంటి? దెయ్యములకు అధిపతి అయిన, లేదా ద ప్రిన్స్ ఆఫ్ డీమన్స్ అనేటువంటి మాటను ఇక్కడ ప్రస్తావించడం మనం చూస్తాం. అసలు ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పదం యొక్క అర్థం ఏమిటి? ఎందుకని ఈ పదం ఉపయోగించారు ఇక్కడ? అసలు ఈ పదం ఎక్కడి నుండి వచ్చిందంటే, ఆనాటి కనానీయులు మరియు ఫిలిస్తీయులు ఆరాధించేటువంటి వారి యొక్క దేవుని పేరు, అంటే వారు దేవునిగా చేసుకున్నటువంటి వాడి పేరు బాల్-జెబుల్. BAAL, BAL-ZEBUL. సో ఈ బాల్-జెబుల్ అనే పేరు నుండి వచ్చిందే ఈ బయల్జెబూలు. వీడిని ఏ రకంగా వారు ఆరాధించేవారంటే, దే కాల్ హిమ్ యాజ్ ద లార్డ్ ఆఫ్ ద ఫ్లైస్, అంటే ఏగల దేవుడు అని వారు పిలిచేవారంటే. సో ఈ విధంగా ఈ దెయ్యాలకు అధిపతిగా ఈ బెయల్జెబూల్ అని ఈ రకంగా రకరకాల పేర్లతో అపవాదిని పిలవడము, ఆ పూర్వం నుండి వస్తున్నటువంటి ఆ యొక్క విగ్రహాలకు వారు పెట్టినటువంటి పేర్లన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి. సో దేవుని యొద్ద నుండి అపవాది, ఇక్కడ ప్రశ్న ఏంటంటే, దేవుడి యొద్ద నుండి అపవాది ఒక్కడే పడిపోయాడా, లేదా అపవాదితో పాటు ఇంకా ఎవరైనా వాడితో పాటు పడిపోయారా ఏంజల్స్ అనే ప్రశ్నకు మనం సమాధానం చూద్దాం. ముందు రెవల్యూషన్ చాప్టర్ 12:9, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడెను. సో ఈ మాటను బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు, సాటన్ ఈజ్ నాట్ జస్ట్ ఎ సింగిల్ డీమన్. అపవాది అనేవాడు ఒకే ఒక్క దురాత్మగా లేడు, వాడితో పాటు అనేక మంది దూతలు ఉన్నారు. వాడు పడద్రోయబడినప్పుడు వాడితో పాటు ఆ దూతలు కూడా పడద్రోయబడ్డాడు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నామండి. మరొకసారి మనకు వాక్యం మనం చదువుకున్నట్లయితే, మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయంలో మరొక దురాత్మల సమూహం యొక్క పేర్లు గురించి ఇక్కడ ప్రస్తావించబడిందండి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, అపవాదితో పాటు ఉన్నటువంటి ఆ యొక్క దూతలు, ఆ దూతల పేర్లు ఏమిటి అనే వాటి గురించి నేను చెప్తున్నానండి. సో మార్కు సువార్త 5వ అధ్యాయము 8 and 9 మనం చదువుకున్నట్లయితే, మార్కు సువార్త 5వ అధ్యాయము 8 and 9 మనం చదువుకుందామండి. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుణ్ణి విడిచి పొమ్మని వానితో చెప్పెను. మరియు ఆయన నీ పేరేమని వాడిని అడుగగా వాడు, నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్పి. చాలండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అడుగుతున్నారు, అపవిత్రాత్మ ఈ మనుష్యుణ్ణి విడిచి పొమ్మని చెప్పి ఆయన నీ పేరేంటని చెప్పి అడిగారండి. నీ పేరేంటని చెప్పి అడిగితే, వాస్తవానికి అందులో ఉన్నటువంటి ఆ యొక్క అపవిత్రాత్మ సాతానే, శాటన్ హిమ్సెల్ఫ్ అయితే నేను అపవాదిని, నేను సాతాను అని చెప్పారు. కానీ ఇక్కడ ఉన్నది అపవాది కాదండి, వాడు అనుచరులు లేదా వాడి దూతలు ఇక్కడ ఆ వ్యక్తిలో ఉన్నారు. సో ఎప్పుడైతే ప్రభు పేరు అడిగారో వాడు చెప్తున్నాడు, నా పేరు సేన. దాన్ని ఇంగ్లీష్లో లెజియాన్ అని పిలిచారు, LEGION. నీ పేరు ఏంటనంటే, మై నేమ్ ఇస్ లెజియాన్ ఫర్ వీఆర్ మెనీ. నేను ఒక్కడిని కాదు, మేము అనేక మంది ఉన్నాం అని చెప్పి ఇక్కడ చెప్పడం మనం చూస్తున్నాం. సో మనం పోరాడుతున్నది ఒక్క అపవాదితో మాత్రం కాదు, వాడి వెనుకున్నటువంటి అనేక మంది దూతల్లో సో ఇక్కడ చెప్పబడినటువంటి పేరు లెజియాన్. అంతకుముందు మనం చూసినటువంటి దెయ్యముల అధిపతి పేరు బీల్జెబుల్. ఇంకా మనం కొన్ని పేర్లు మనం బైబిల్లో మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 11వ వాక్యం మనం చూసినట్లయితే, రెవల్యూషన్ చాప్టర్ 9:11, పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు,
హెబ్రీ భాషలో వానికి అబద్దోనని పేరు. గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపొల్లుయోను. ఇక్కడ ప్రస్తావించబడినటువంటి పేర్లు ఏంటండి? అబద్దోను. ఇన్ ద గ్రీక్ లాంగ్వేజ్ హీ వాజ్ కాల్డ్ యాజ్ అపోలియోన్, APOLLYON, అపోల్లోయోను అని తెలుగులో అన్నారు. దాని అర్థం డిస్ట్రాయర్. సో ఈ పేరు ఏదైతే, ఈ అపోల్లియోన్ అనే పేరు ఏదైతే ఉందో, ఈ పేరు గ్రీక్ పదమైనటువంటి అపోల్లోయోమి అనే పదం నుండి వచ్చిందండి. సో వీడిని ద ఏంజల్ ఆఫ్ ద బాటమ్లెస్ పిట్, నాశనకరమైనటువంటి ఊబి లేదా నాశనకరమైనటువంటి పాతాళపు గుంట, దానికి అధిపతి అని చెప్పి వీడిని పిలుస్తున్నారనమాట. హీఈస్ ద రూలర్ ఆఫ్ ది అబియస్ అని కూడా ఇక్కడ మనం చెప్పడం మనం చూస్తున్నామండి. సో ఈ పేరునే, అంటే ఈ అబద్దోన్ లేదా అపోలియోన్ అనే పేరు బైబిల్లో ఇంకా చాలా చోట్ల రాయబడిందండి. అది ఎక్కడో మీకు నేను చూపిస్తాను. తెలుగు బైబిల్లో ఈ పేర్లు డైరెక్ట్గా లేవు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఈ యొక్క పేర్లని క్లియర్గా రాయడం మనం చూస్తున్నామండి. యోబు గ్రంథము 26వ అధ్యాయము 6వ వచనంలో ఇన్ ద ఇంగ్లీష్ బైబిల్ నేను చదువుతున్నానండి. షియోల్ ఈస్ నేకెడ్ బిఫోర్ గాడ్ అండ్ అబెద్దోన్ హ్యాస్ నో కవరింగ్. ఇక్కడ అబెద్దోన్ అనే పేరు మనం చూస్తున్నాం. ఇంకా యోబు గ్రంథం 28వ అధ్యాయము 22వ వాక్యం మనం చూస్తే, అబెద్దోన్ అండ్ డెత్ సే వి హ్యావ్ హెర్డ్ ఎ రూమర్ ఆఫ్ ఇట్ విత్ అవర్ ఇయర్స్. ఇక్కడ మరొక చోట 31వ అధ్యాయము 12వ వాక్యం మనం చూస్తే, ఫర్ దాట్ వుడ్ బి ఎ ఫైర్ దట్ కన్స్యూమ్స్ యాజ్ ఫార్ ఎస్ అబెద్దోన్ అండ్ ఇట్ వుడ్ బర్న్ టు ద రూట్ ఆల్ మై ఇంక్రీస్. సో ఇంకా ఇక్కడ మాత్రమే కాదండి, కీర్తనల గ్రంథంలో, సామెతల గ్రంథంలో ఇంకా అనేక చోట్ల ఈ అబెద్దోన్ అనే పేరు రాయబడడం మనం చూస్తున్నాం. వీడెవడు అనంటే ఆ యొక్క పాతాళ కూపానికి లేదా ఆ యొక్క బాటమ్లెస్ పిట్కి వీడు ఏంజల్గా, డీమాన్గా ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నామండి. సో వీడు మరొక అపవాది యొక్క దూతగా మనం బైబిల్లో మనం చూడొచ్చు. సో ఇంకొక పేరు మనం బైబిల్లో చూసినట్లయితే 2వ కొరింథీ 6వ అధ్యాయము 15వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, 2 కొరింథీ చాప్టర్ 6 verse 15 మనం చదువుకుందామండి. చదవండి. క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? ఇక్కడ క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము అని ఇక్కడ రాయబడ్డం మనం చూస్తున్నామండి. అసలు ఏంటి బెలియాలంటే? ఈ బెలియాలని ఇంగ్లీష్లో బెలియల్ అని పిలిచారు, BELIAL. ఇంగ్లీష్లో వాట్ హార్మనీ ఈస్ దేర్ బిట్వీన్ క్రైస్ట్ అండ్ బెలియాల్? ఈ బెలియాల్నే ఒక శాటనిక్ ఫిగర్గా, ఒక అపవాది యొక్క అనుచరుడిగా కొంతమంది బైబిల్ పండితులు వారు చెప్తున్నారండి. సో ఈ పేర్లన్నీ కూడా, ఈ బెలియాల్ కానీ, ఈ అబెద్దోన్, అపోలియోన్, లెజియోన్, ఏమండి, ఇంకా బాల్జెబుల్, ఈ రీతిగా వీరందరూ ఎవరు అని అంటే, కొంతమంది చెప్పేది అపవాదికి ఉన్నటువంటి మరొక పేరని, కొంతమంది అపవాది యొక్క దూతల పేర్లు అని చెప్పి వారు చెప్పడం మనం చూస్తున్నామండి. సో ఇంకా బైబిల్లో కొన్ని చోట్ల ఈ దురాత్మల గురించి, అపవాది యొక్క సంబంధుల గురించి క్లియర్గా రాయబడింది, కానీ వారి పేర్లు మాత్రం మెన్షన్ చేయబడలేదు. మార్కు సువార్త 1వ అధ్యాయం 34వ వచనంలోను, లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలోను దురాత్మల పట్టిన వారు, అక్కడ దురాత్మల గురించి క్లియర్గా మెన్షన్ చేయబడి మనం చూస్తాం, కానీ వాటి పేర్లను గురించి అక్కడ ప్రస్తావించబడలేదండి. ఓకే, కానీ మరికొన్ని బుక్స్లో మనం చూస్తే, ఉదాహరణకి ఎపోక్రిఫా అంటే దే ఆర్ కాల్డ్ యాజ్ హిడెన్ బుక్స్, అంటే దాచబడినటువంటి గ్రంథాలు. ఏంటి ఆ గ్రంథాలు? ఆ గ్రంథాల పేర్లు ఏంటి అని అంటే, టోబిట్, TOBIT, టోబిట్, జూడిత్, JUDITH, జూడిత్, విజ్డమ్ ఆఫ్ సొలొమోన్, సిరాజ్ అంటే ఎక్లెసియాస్టికస్, ఫస్ట్ మెకబీస్ అండ్ సెకండ్ మెకబీస్. ఈ గ్రంథాలు ఇవన్నీ కూడా బైబిల్లో, అంటే ఈ యొక్క హెబ్రీ బైబిల్లో కానీ ప్రొటెస్టెంట్ బైబిల్లో కానీ ఇంక్లూడ్ చేయబడనటువంటి గ్రంథాలండి అన్నీ కూడా. యాక్చువల్లీ గ్రంథాలు ఉన్నాయి, కానీ వీటిని బైబిల్లో ఇంక్లూడ్ చేయలేదు. ఈ గ్రంథాల్లో మరికొన్ని అపవాది సంబంధుల లేదా అపవాది యొక్క దూతల పేర్ల గురించి రాయబడిందండి. ఆ పేర్లు ఏంటంటే అస్మోదియస్,
అజాజెల్, లిలిత్ అండ్ సమాయిల్. ఈ పేర్లన్నీ ఎవరివి అనంటే ఈ డీమన్స్, అపవాది యొక్క దూతల పేర్లుగా వీటన్నిటిని మనం చూస్తున్నామండి. సో వీడు ఒంటరి వాడు కాదు. వీడు పడిపోయేటప్పుడు వీడు మాత్రము పరలోకం నుండి పడిపోలేదు, కానీ వీడితో పాటు అనేక మందిని వీడు కిందకు లాక్కొచ్చేసాడు. సో పడిపోయినటువంటి ఈ దూతలన్నీ కూడా అపవాదితో పాటు మానవులపై అవి పోరాడుతున్నాయి అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఈ డీమన్స్ అన్నిటి యొక్క ఆరిజిన్ గురించి కొన్ని వాక్యాలు మీకు నేను చూపిస్తానండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 3 and 4 మనం చదువుకున్నట్లయితే, ప్రకటన 12వ అధ్యాయము 3, 4 అండి. అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఈ లూసిఫర్ అనేవాడు అహంకారంతో నింపబడి దేవుని స్థానాన్ని వాడు ఆశించాడో అప్పుడు వాడు అక్కడి నుండి పడవేయబడ్డాడు. సో ఇక్కడ ఈ లూసిఫర్ వాడి యొక్క తెలివితేటలతో వాడు ఏం చేశాడంటే, అక్కడ దేవుని దూతలు, దేవదూతలు ఎవరైతే, ఏంజల్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఏంజల్స్లో 1/3 ఏంజల్స్ని వీడి మాయ మాటల చేత వీడి వైపు తిప్పుకున్నాడండి. వీడికి ఉన్నటువంటి బలాల్లో అదొకటి ఏంటంటే, వాడి చెప్పేటువంటి మాటల్ని అవతల చేత ఒప్పింపజేస్తాడు వీడు. సో అలాంటి టాలెంట్ ఉందండి లూసిఫర్కి. వీడి టాలెంట్తో వీడు ఏం చేశాడంటే, దేవుని సమక్షంలో ఉన్నటువంటి ఆ యొక్క ఏంజల్స్లో 3వ భాగం ఏంజల్స్ని వాడి వైపు తిప్పుకున్నాడు. సో ఈ కారణం చేత వీడితో పాటు ఆ అనేక నక్షత్రములుగా పిలువబడినటువంటి ఆ యొక్క దూతలన్నీ కూడా పాతాళంలోనికి అవి పడవేయబడ్డాయి. మరొక వాక్యం మనం బైబిల్లో చూసినట్లయితే 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యం మనం చదువుకుందామండి. 2 Peter chapter 2 verse 4. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బెలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఈ వచనంలో ఏ దేవదూతల గురించి అయితే రాయబడిందో ఆ దూతలు ఎవరో కాదండి, అపవాదితో పాటు లూసిఫర్తో పాటు చేరినటువంటి దూతలు. ఈ దూతలు ఎప్పుడైతే పాపం చేశారో దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోని వాళ్ళని త్రోసేశాడు దేవుడు. ఆ కిందకి పడవేయబడ్డారు అందరూ కూడా. ఆ పడవేయబడినటువంటి దూతలందరూ కూడా అపవాది యొక్క అనుచరులుగా, అపవాది వెనుకున్నటువంటి దూతలుగా, వాడి సైన్యంగా వారు తిరుగులాడుతూ ఉన్నారు. ఈ విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకోవాలండి. ఎందుకంటే ఈ ఆత్మీయ పోరాటంలో అసలు మన పోరాటం ఎవరితో మనం పోరాడుతున్నాము, ఏంటి ఆ యొక్క దురాత్మలు, వాటి యొక్క ఆరిజిన్ ఏంటి, ఏమండి, ఇవన్నిటిని మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. అంతకంటే ప్రాముఖ్యంగా అవి ఈ భూమి మీద ఏ రీతిగా విస్తరించాయనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలండి. మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, ఎఫెసియన్స్ చాప్టర్ 6 verse 12లో, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. పడిపోయినటువంటి ఈ దూతలు ఏ రీతిగా విస్తరించాయి భూమి మీద అంటే, కొన్ని దూతలు అధికారులుగాను, కొన్ని దూతలు ప్రధానులుగాను, మరికొన్ని ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులుగాను, ఆకాశ మండలమందు కొన్ని దురాత్మలు తిరుగులాడుతూ ఉన్నాయని, వాటితోనే మన పోరాటం అని చెప్పి బైబిల్ స్పష్టం చేస్తుందండి. ఓకే, ఇప్పటి వరకు అపవాది మరియు వాడి యొక్క అనుచరులు, ఆ అనుచరుల్లో కొంతమంది పేర్లు, వాటి యొక్క ఆరిజిన్
అవి ఏ రీతిగా పడిపోయాయి అనేటువంటి మాటలు మనం చూసాం. ఇప్పుడు ఈ ఘటసర్పము, ఈ అపవాది మరియు వాడి యొక్క అనుచరుల యొక్క బలాబలాలు మనం చూద్దామండి. లెట్ us see the strengths of the Satan. ఎందుకంటే వాడు దోతే కదా, వాడికి కూడా కొన్ని బలాలు ఉన్నాయండి. అందులో ముఖ్యమైనది, ప్రధానమైనది ఏంటంటే హీ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ డిసెప్షన్ అండ్ లయింగ్. అంటే అబద్ధాలు ఆడడంలో, ఒక వ్యక్తిని మోసం చేయడంలో వాడికి వాడే సాటి. ఏమండి? అబద్ధాలు ఆడడంలో, ఒక వ్యక్తిని మోసం చేయడంలో వాడికి వాడే సాటండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వాక్యం అండి. అక్కడ రాయబడింది, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. చూసారా అండి? బైబిల్ చెప్తుంది వీడు అబద్ధికుడు, అంత మాత్రమే కాదు, వీడు అబద్ధాలకే జనకుడు. అంటే ఏంటండి? అంటే ఏంటి? అబద్ధకునికి జనకుడై ఉన్నాడు. అంటే ఫాదర్ ఆఫ్ సైన్స్, ఫాదర్ ఆఫ్ బయాలజీ, ఫాదర్ ఆఫ్ మ్యాథ్స్ లాగా ఈడు ఫాదర్ ఆఫ్ లైస్ అనమాట. ఏమండి? ఫాదర్ ఆఫ్ లైస్ అంటే అబద్ధాలకి జనకుడు అనమాట. వీడు ఎంత అబద్ధాల కోరాడంటే హవ్వ దగ్గరికి వెళ్ళి, నేను దేవుడు ఏదైనా పండు తినద్దని చెప్పాడా అంటే, పాపం ఆమె తెలియదు కదండి, పాపం ఆవిడకి. లేదు, అన్నీ తినమని చెప్పాడు దేవుడు, ఆ ఒక్క చెట్టు యొక్క ఫలాలు మాత్రం తినద్దని చెప్పాడు. అంటే ఎందుకని? అవి తింటే చనిపోతారని చెప్పాడు దేవుడు. అంటే లేదు 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 లేదు, తింటే నువ్వు చావనే చావవు. ఏమండి? మానవుడితో వాడు చెప్పిన మొట్టమొదటి అబద్ధం అండి అది. నువ్వు చావనే చావవు, తించుడు కావాలంటే. అంటే హవ్వ మీద వాడు దాడి చేయలేదు, హవ్వని కొట్టలేదు, హవ్వని తిట్టలేదు. వాడు ఏం చెప్పాడు? అబద్ధాలు, డిసెప్షన్, మోసం. ఈరోజు ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి, జీవితాలు పాడైపోతున్నాయి అని అంటే అబద్ధాలు. అవునా కదా? చెప్పండి. అబద్ధమాడే ప్రతి వాడు అపవాది యొక్క సంబంధిగా మారిపోతాడు. జాగ్రత్త. ఇది కొంచెంగా ప్రారంభించబడి ఒక వ్యసనంగా మారి అబద్ధాల కోపంలో కూరుకుపోయేలా చేస్తాడు వీడు. ఏమండి? ఈ అబద్ధాలు ఆడడం అనేది, అవతల వ్యక్తిని మోసం చేయడం అనేది మరి ఎక్కడి దేవుడి దగ్గర నుంచి వచ్చిందా అండి? కాదు. ఇది అపవాది యొక్క ప్రధానమైనటువంటి లక్షణము, వాడు ఆయుధము. వీటిని మనం జాగ్రత్తగా పరిశీలించాలి. రెండవదిగా మనం చూస్తే వీడికి మరియు వీడి అంశాలకు ఉన్నటువంటి మరొక బలం ఏంటంటే ఇంటెలిజెంట్ స్ట్రాటజీ అండ్ టాక్టిక్స్. చాలా తెలివైనటువంటి వ్యూహాలు మరియు ఎత్తుగడలు వేస్తూ ఉంటాడు ఈ దుర్మార్గుడు. ఆ వాక్యం మనం చదువుకుందామండి. ప్రకటన 12వ అధ్యాయము 9వ వచనంలో స్టార్టింగ్లో ఒక మాట ఉంటుందండి. ఇందా మనం చదువుకున్నాం ఇది. అందులో ప్రారంభంలో ఉండే మాట ఏంటంటే, సర్వలోకమును మోసపుచ్చుచు. ఏంటండి? సర్వలోకమును మోసపుచ్చుచు అంటే సాటన్ హూ డిసీవ్స్ ద హోల్ వరల్డ్. మొత్తం ప్రపంచాన్ని మోసం చేయగలిగేంత తెలివితేటలో ఉన్నటువంటి దుర్మార్గుడు, నీచుడు ఈ అపవాది, వీడి యొక్క అనుచరులు. వీడి తెలివితేటలతో నేను హవ్వనే మోసం చేశాను, ఆదాముని మోసం చేశాను, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్నది కదా, ఆ కుమారుడిని యేసు ప్రభువును కూడా నేను నా మాయ మాటలతో, నా తెలివితో మోసం చేస్తాను అనుకున్నాడు ఈ ఎర్రోడు. యేసు ప్రభువుని 3 సార్లు, యేసు ప్రభు చేత 3 సార్లు పాపం చేయించాలని, ఆజ్ఞ అతిక్రమం చేయించాలని ప్రయత్నం చేశాడు ఈ దుర్మార్గుడు. కానీ మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వాక్యము ద్వారా వీడికి సమాధానం చెప్పాడు. ఆయన వాక్యము ద్వారా వీడిని ఓడించాడు దేవుడు, వాక్యం ద్వారా వీడిని వెళ్ళగొట్టాడు దేవుడు. ఏమండి? ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా గమనించాలి. వీడు ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ అండ్ హీ గాట్ సో మెనీ స్ట్రాటజీస్ అండ్ టాక్టిక్స్. చాలా తెలివైన వ్యూహాలు మరియు వ్యూహరచనలు ఎత్తుగడలు వేసేటువంటి నీచుడు వీడు. మనం జాగ్రత్తగా గమనించాలి. మరి మూడవదిగా మనం చూస్తే వీడు ఏ వ్యక్తినైనా బలంగా ఒప్పించే శక్తి కలిగిన వాడండి. అన్మ్యాచ్డ్
పెర్సువేసివ్ పవర్. ఆ వాక్యం మనం చదువుకుందాం. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 3వ వాక్యం మనం చదువుకున్నట్లయితే 2 Corinthians chapter 11 verse 3 మనం చదువుకుందాం. అంటే సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన యొక్క బాధను ఆయన వ్యక్తం చేస్తున్నాడండి. ఎందుకంటే ఈ యొక్క దుర్మార్గుడైనటువంటి ఈ అపవాది హవ్వను ఏ రీతిగా అయితే వాడు మోసం చేశాడో అదే రీతిగా మరి అనేక మందిని వారి మనసుని చెరిపి క్రీస్తు నుండి దూరం చేసి వారిని నాశనం చేస్తున్నాడు, చేసే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి ఇక్కడ ఈ వాక్యంలో రాయబడినట్లుగా మనం చూస్తున్నామండి. సో వీడు ఏం చేస్తాడంటే వాడు ఒక అబద్ధాన్ని మన మనస్సులో పెట్టి, ఒక సందేహాన్ని మన మనస్సులో పెట్టి, ఒక భయాన్ని మన మనస్సులో పెట్టి దేవుడి యొద్ద నుండి దూరం చేసే ప్రయత్నం వాడు చేస్తూ ఉంటాడు. ఆత్మీయంగా బలహీనంగా ఉన్నవారు, ఇంకా క్రీస్తులో బలంగా నాటని వారి హృదయాల్లో ఈ సందేహాలు రేకెత్తించి దేవుని నమ్ముకోవడం వల్ల నాకు ఇన్ని సమస్యలు వచ్చాయి, కేవలం దేవుని నమ్ముకోవడం వల్లే నా జీవితంలో ఇన్ని హింసలు మనం పడుతున్నాం, కాబట్టి దేవుణ్ణే విడిచిపెట్టేస్తే మనకి హింసలు ఉండవు, ఈ బాధలు ఉండవు అనేటువంటి అనేకమైన ఆలోచనలు వారి యొక్క హృదయాల్లో పెట్టి వాడిని ఒప్పింపచేసి వాడిని క్రీస్తు నుండి బయటికి ఈడ్చుకుపోతాడు వీడు అని చెప్పి ఇక్కడ వాక్యంలో రాయబడిందండి. సో దిస్ ఈస్ ద అనదర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద సాటన్. అదే అన్మ్యాచ్డ్ పెర్సువేసివ్ పవర్, అంటే బలమైనటువంటి ఒప్పించే శక్తి. 4వదిగా మనం చూస్తే మరొకటి స్ట్రాంగ్ హ్యాబిట్ ఆఫ్ అక్యూజేషన్. సో వీడి యొక్క తెలివితేటలు ఎలాగ ఉంటాయంటేనండి, మంచిగా ఉన్న ఒక వ్యక్తి మనసులోకి ఒక చెడు ఆలోచన తీసుకొస్తాడు. ఈ చెడు ఆలోచన ద్వారా ఆ వ్యక్తిని డిసీవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ఆ వ్యక్తిని మోసం చేసి ఆ వ్యక్తి చేత పాపం చేయించే ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ ఆ వ్యక్తి పడిపోయి పాపం చేస్తే ఇదిగో నువ్వు పాపాత్ముడవు అని చెప్పి ఆ వ్యక్తిపై అక్యూజేషన్ చేస్తాడు. అంటే నిందించేటువంటి స్వభావం. ఆ వాక్యం మీకు నేను చూపిస్తానండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వాక్యం మనం చూసినట్లయితే, ప్రకటన 12వ అధ్యాయము 10వ వచనం అండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. చూసారండి, వీడికి రాత్రింపగళ్ళు వేరే పని పాటలు ఉండవు. వీడు చేసేది ఏంటంటే, మొదట ఆ వ్యక్తిని మాయ మాటలతో మోసం చేసి, ఒకవేళ ఆ వ్యక్తి తప్పు చేస్తే రాత్రింపగళ్ళు వీడు చేసేది ఏంటంటే దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపుతూ ఉంటాడు, అక్యూజేషన్ చేస్తూ ఉంటాడు. ఎల్లప్పుడూ కూడా వాడు ఇది అని చెప్పి నేరాలు మోపుతూ ఉంటాడు. అంటే వాడి అర్థం ఏంటంటే, అలా నేరాలు అక్యూజేషన్ చేస్తూ ఉంటే మన మీదకి శిక్ష రావాలని, మనం నాశనం అయిపోవాలని. సో ఈ వాక్యం వింటున్న వారు, మన పోరాటము, మన ఆత్మీయ పోరాటము వీడితోనే, అపవాదితోనే, అపవాది యొక్క దూతలతోనే, వాడి అంచులతో మనం పోరాడుతున్నాం. ఇవన్నీ కూడా అపవాదికి ఉన్నటువంటి శక్తులండి. ఇవన్నీ కూడా వాడి వెపన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఏమండి, మరి ఈ వెపన్స్ నుంచి నేను ఏ రీతిగా వాడితో పోరాడాలి? నాకు ఏదైనా దేవుడు వెపన్ ఇచ్చాడా? నేను ఏదైనా వెపన్తో వాడిని పోరాడడానికి నాకు అవకాశం ఉందా అంటే 100% మనకి దేవుడు వెపన్ ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఆయన వాక్యం అనేటువంటి 2 అంచులు కలిగినటువంటి ఖడ్గాన్ని ఆయన మన చేతుల్లో పెడుతున్నాడండి. ఏమండి, ఒక్కసారి మీ హృదయాలు మీరు పరిశీలన చేసుకోండి. మీరు నిజంగా సమాధానం చెప్పండి. ఎంతమంది ఈ వాక్యం అనే ఖడ్గాన్ని ధ్యానిస్తున్నారు? ఎంతమంది ఈ వాక్యాన్ని నిజముగా చదువుతున్నారు, అర్థం చేసుకుంటున్నారు, ఆ వాక్యానుసారంగా జీవిస్తున్నారు? ఒక్కసారి మీ మనసులో మీరు ప్రశ్నించుకోండి. బైబిల్ గ్రంథం చదవడానికి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క సమయాన్ని నిజంగా మనం ఇస్తున్నామా? ఏమండి, ప్రతిరోజు కొంత సమయం మనం బైబిల్ చదువుతున్నామా? ఎందుకంటే మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆయుధం అండి ఇది.
ఈ ఆయుధాన్ని మనం లోపల పెట్టేస్తే శత్రు మన మీదకి వచ్చినప్పుడు వాడి చేతుల్లోనేమో బలమైన ఆయుధాలు ఉంటాయి, మన చేతులు ఎలాంటి ఆయుధం ఉండదు. అప్పుడు ఎవరు ఓడిపోతే ఎవరికి వస్తారో చెప్పండి. బైబిల్లో ఒక మాట రాయబడింది. దేవుడు ప్రతి విశ్వాసికి ఆయన చెప్తున్నాడు, మీరు దేవుడిస్తున్నటువంటి సర్వాంగ కవచమును ధరించుకోండి అని చెప్పి బైబిల్లో రాయబడింది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 14 నుండి 18 వచనాల్లో ఈ సర్వాంగ కవచాన్ని గురించి ఎంతో క్లియర్గా రాయబడింది. నేను కూడా చాలాసార్లు ఈ యొక్క ఆర్మర్ ఆఫ్ గాడ్ గురించి చెప్పాను. మనం వాక్యాన్ని విని ఊరికే వరకు మనం ఉండకూడదండి. మనం చదువుతున్నటువంటి ఈ వాక్యం మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒక్కసారి ఈ సర్వాంగ కవచాన్ని మనం చూస్తే బైబిల్ ఒకసారి ఓపెన్ చేయండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మనం ఒకసారి చూసినట్లయితే, ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్తములైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఏమంటే ఇప్పుడు నేను ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఫ్రమ్ 14 to 18 నేను చదివాను. మీరు ఇందులో జాగ్రత్తగా గమనిస్తే దేవుడు మనకి ఒక ఆయుధం కాదండి, హీ గేవ్ అస్ 7 వెపన్స్. ఏమండి, ఆయన మనకి 7 ఆయుధాలు ఇస్తున్నాడు. అవేంటో నేను క్లియర్గా చెప్తాను. మొదటిది సత్యము, ట్రూత్. ఏమండి, సత్యం అనేది కూడా ఒక ఆయుధమేనా అంటే ఖచ్చితంగా 100% సత్యం అనేది ఆయుధము. ఇక్కడ వాక్యం రాయబడింది, మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. నడుము అంటే ఒక మనిషికి ప్రధానమైనటువంటి బలం, అవునా కాదండి? నడుము జారిపోతే మనం నిలబడగలమా చెప్పండి? నిలబడలేము. అంటే మన జీవితాలు, మన బ్రతుకులు దేని మీద నిలబడాలి అని అంటే సత్యం మీద నిలబడాలి. హల్లెలూయా. మన జీవితాలు, మనం జీవించేటువంటి ఈ జీవితంలో మనం ఎల్లప్పుడూ సత్యం మాట్లాడేవాడుగా మనం ఉండాలి. ఈ సత్యం మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని నిలబెడుతుంది. హల్లెలూయా. మనం నిజంగా అది ఏ పోరాటమైనా మనం మొదట ఆ పోరాటం ముందు నిలబడాలంటే ద ట్రూత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సత్యము, మనం సత్యం మాట్లాడే వారముగా ఉండాలి, సత్యాన్ని అనుసరించే వారముగా ఉండాలండి. అబద్ధాల జోలికి, ఆ యొక్క అసత్యాల జోలికి మనం ఎన్నటికీ కూడా వెళ్ళకూడదని చెప్పి బైబిల్ చెప్తుంది. ఇది మొట్టమొదటి ఆయుధం. రెండవదిగా మనం చూస్తే నీతి, రైచియస్నెస్. ఏమండి, ఇక్కడ నీతి గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే నీతి అను మైమరువు తొడుగుకొనుడి. నీతి అంటే ఇట్స్ ఎ ప్రొటెక్షన్ అండి. నీతి మనల్ని కాపాడుతుంది. ఎప్పుడు కూడా అవినీతి ఏ వ్యక్తిని కాపాడదండి. ఒక వ్యక్తిని నిజంగా కాపాడేది ఆ వ్యక్తి నీతే. మనం నీతిగా మనం జీవించగలిగితే ఆ నీతే మనల్ని కాపాడుతుంది. బైబిల్లో ఉంది కదా, నువ్వేం విత్తుతావో ఆ పంటనే కోస్తావు. నువ్వు నీతిని విత్తితే నీతియుక్తమైన ఫలాలను నువ్వు కోసుకుని తింటావు. అలా కాకుండా నువ్వు అవినీతిని విత్తితే అవినీతి యొక్క చేదు ఫలాలు నువ్వు తినవలసినటువంటి కర్మ నీ జీవితంలో వస్తుంది. కాబట్టి రెండవ ఆయుధము నీతి, రైచియస్నెస్. మూడవ ఆయుధం పేరు ద గాస్పల్ ఆఫ్ పీస్ అండ్ రెడీనెస్. అంటే సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సు. ఈ మనసును చూసారండి, మానవుని యొక్క మనస్సు. ఈ మనస్సు మారిపోతూ ఉంటుంది కదండి. ఈ మనస్సు కొంచెం సమయం దేవునిపై, కొంచెం సమయం ఆ యొక్క లోక సంబంధమైన ఆశలపై, మరికొంత సమయం పాపంపై ఈ మనసు తిరుగులాడుతూ ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు, సిద్ధ మనస్సు కలిగి మీరు ఉండాలి. దేని పట్ల అనంటే సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు.
ఎల్లప్పుడూ కూడా దేవుని సత్యాన్ని ప్రకటించాలనేటువంటి సిద్ధ మనస్సు కలిగి నీవు ఉండాలని చెప్పి ఆయన 3వ ఆయుధంగా ఇది మనకి ఇస్తున్నాడండి. ఇది 3వది. 4వదిగా మనం చూస్తే ఇప్పుడు ఆయన అంటున్నాడు విశ్వాసము. ఏదండి? విశ్వాసము. విశ్వాసమును డాలు పట్టుకునుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణులన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుతారు. మనకి దేవుడు ఇప్పుడు దాకా మనకి దేవుడు హీ గేవ్ అస్ ప్రొటెక్షన్. ఇప్పుడు నిజంగా మన చేతులు ఆయన డాలు పెడుతున్నాడు. ఆ డాలు పేరు ఏంటండి? విశ్వాసము. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో జీవించగలుగుతావో అపవాది ఎన్ని బాణాలు వేసినా ఈ డాలుతో ఆ బాణాలన్నింటినీ కూడా నువ్వు పక్కకి నెట్టేస్తావు. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ఒక దోణిపై సముద్రం మీద వస్తున్నారండి. యేసు ప్రభు ఆయన ఆ రాత్రి సమయంలో ఆ చీకటిలో ఆ నీళ్లపై నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. మొదట అమ్మో దయ్యం దయ్యం అని చెప్పి వాళ్ళందరూ భయపడ్డారు. ఆ తర్వాత లేదయ్యా నేనే ప్రభువునంటే, నువ్వా ప్రభువా? నువ్వు ప్రభువు అయితే నేను కూడా నీళ్లపై వచ్చేదాన్ని నాకు సహాయం చేయని చెప్పి పేతురు అడుగుతాడండి. అప్పుడు దేవుడు అంటాడు కమాన్ పేతురు వచ్చే అంటాడు దేవుడు. అప్పుడు పేతురు దేవునిపై అతనికి ఉన్నటువంటి విశ్వాసంతో యేసు ప్రభువుని చూస్తూ నడుచుకుంటూ వచ్చేస్తాడు. దేనికి భయపడ్డావు? కానీ ఎప్పుడైతే యేసు వైపు నుండి తన దృష్టి పక్కకి మెలుతుందో, అటుపక్కగా చీకటిని చూస్తాడో ఇమ్మీడియట్గా ఆ నీళ్ళలో మునిగిపోవడం స్టార్ట్ చేస్తాడండి. దాని అర్థం ఏంటి? మనం ఎల్లప్పుడూ మన జీవితంలో దేవునిపై మనం విశ్వాసం కలిగి ఉండాలి. మనకు వచ్చినటువంటి సమస్య, ఆ కష్టం ఎంత పెద్దదైనా అవనివ్వండి, ఎంత ప్రతికూలమైందైనా అవనివ్వండి, మనం ఎప్పుడైతే విశ్వాసంతో ఉంటామో అపవాది మన హృదయంలో ఎన్ని బాణాలేసి మన విశ్వాసం చెదరగొట్టి అవిశ్వాసులుగా చేయాలని ప్రయత్నం చేసినా మనం కొంచెం కూడా కదలం. ఎందుకంటే మనకు విశ్వాసం ఉంది. హల్లెలూయా. ఇదే మనకి దేవుడు మరొక ఆయుధంగా ఇస్తున్నాడు. 5వదిగా మనకి దేవుడు ఇస్తున్నాడు సాల్వేషన్, రక్షణ. ఈ రక్షణను చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారండి. ప్రతి ఒక్కరు రక్షణ తీసుకోవాలి. మరి ఎందుకని రక్షణ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారో నాకు తెలియదు. ఇక్కడ దేవుడు రక్షణ గురించి ఏం చెప్పాడు తెలుసా అండి? రక్షణయను శిరస్త్రాణము. శిరస్త్రాణం అంటే శిరస్సుపై ఉండేటువంటి ప్రొటెక్షన్. అది మనం బండి మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోతే నిజంగా ఏదైనా యాక్సిడెంట్ అయితే ఈ శిరస్సు ఎంతో సున్నితమైందండి. దానికి ప్రొటెక్షన్ చాలా అవసరం. మన విశ్వాస జీవితంలో కూడా రక్షణ అనేది ఒక శిరస్థానంగా మనకు ఉపయోగపడుతుంది. హల్లెలూయా. ఇది కూడా ఒక ఆయుధమే. మరి 6వదిగా మనం చూస్తే మనందరికీ తెలుసు దేవుని వాక్యము, వర్డ్ ఆఫ్ గాడ్. ఇక్కడ అదే మాటను దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును మీరు ధరించుకోండి. అదే చెప్తున్నానండి. మనం దేవుని వాక్యాన్ని మనం కేవలం వినేవారముగా అప్పుడప్పుడు ఓపెన్ చేసేటువంటి పుస్తకంగా కాదు, అనుదినము అనుక్షణము బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాటను మనం ధ్యానించాలి. ఎవ్రీడే మనం కమిటెడ్ టైంని మనం తీసుకుని మనం బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాల గురించి మనం తెలుసుకోవాలి, మనం ధ్యానించాలి. ఆఖరిగా చివరిగా దేవుడు చెప్తున్నాడు ప్రార్థన. ప్రతి సమయమందును మనం ప్రార్థించే వారముగా ఉండాలి. ఈ ప్రార్థన అనేది కట్లను తెంపేస్తుంది, సంఖ్యలను సైతము అది తుత్తునీయాలుగా చేస్తుందండి. అంత బలమైన శక్తి ప్రార్థనకు ఉంది. కాబట్టి ఈ అపవాదిని, ఈ నీచుడిని, ఈ దుర్మార్గుడిని మనం జయించాలంటే మనకి దేవుడిచ్చినటువంటి ఈ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. ఎల్లప్పుడూ మన ఫోకస్ అనేది యేసుక్రీస్తు ప్రభు మీద మాత్రమే ఉండాలి. మన కన్నులు వీ హ్యావ్ టు ఫిక్స్ అవర్ ఐస్ ఆన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ లోకం మీద కాదు, క్రీస్తు వైపే మనం చూస్తూ ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే క్రీస్తు ఆల్రెడీ శిలువ మరణము ద్వారా, ఆయన రక్తము ద్వారా అపవాదిని ఆయన ఎప్పుడో జయించేశాడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నా పిల్లలారా నాతో కూడా రండి, నాకు లోబడండి, మీకు కూడా నేను జయమిస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడండి. కాబట్టి మనం క్రీస్తుతో కూడా మన యొక్క జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. దేవునికి లోబడి మనం జీవిద్దాం. అపవాదిని ఎదిరిద్దాం, వాడిని అక్కడి నుంచి పారిపోయేలా చేద్దాం. హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలు తండ్రి. విన్నటువంటి ప్రతి మాటను మా హృదయం మీద పలక మీద రాసుకోవడానికి మాకు సహాయం దయచేయండి. మా హృదయంలో వాటిని విత్తి వాటిని మీరే ఫలింప చేయవలసిందిగా, మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోవాల్సిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.